సో ఇక్కడ ప్రజలు అంటే గత దాదాపుగా 3 ఏళ్ళు కావస్తుంది టీఆర్ఎస్ వచ్చి, అంటే అభివృద్ధి అసలు ఏం జరగలేదనేది మీ అభిప్రాయం అంటారా? ఒకటండి, కొత్త రాష్ట్రం వస్తేనే అభివృద్ధి అంతో కొంత జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మా బడ్జెట్ మాకే ఉంటుంది. తెలంగాణలో కొద్దిగా సర్ప్లస్ బడ్జెట్ ఉన్న మాట కూడా వాస్తవమే. అయితే మేము అనుకుంటున్న అభివృద్ధి వీళ్ళు చేస్తున్న అభివృద్ధి ఒకటి కాదు. అది ఎలా సాధ్యం అంటే తెలంగాణ వాదులు చాలామంది అనుకుంటుంది ఏంటంటే తెలంగాణ వస్తే ఈ విధంగా ఉండాలి అనేటువంటిది వాళ్ళకు ఒక విజను లేకపోతే అట్లా ఉంటుంది. అదే మీరు కోరుకున్నట్టుగానే ప్రభుత్వం ఏ విధంగా చేయగలుగుతుంది, ఏ విధంగా సాధ్యమవుతుంది? ఏ ప్రభుత్వానికైనా, ఒక కేసీఆర్ గారికైనా కాదు, టీఆర్ఎస్ ప్రభుత్వానికే కాదు, మీ ఒక అంటే మీరు విజువలైజ్ చేసినట్టుగా తెలంగాణని వాళ్ళు ఏ విధంగా తీసుకొస్తారు? మేము విజువలైజ్ చేసింది అనేది ఏంటంటే ఉద్యమకాలంలో మేము అన్న మాటలే. మేము ఒక్కరమంటే నేనని కాదు, ఉద్యమాల్లో ఉన్న అందరు నాయకులు ఏదైతే అనుకున్నారో, ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేశారో అదే చెప్తున్నాం. ముఖ్యంగా నేను అనేది విద్య విషయంలో. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్ని వేల గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంది? తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు ఏం పరిస్థితి ఉండే, ఇప్పుడు ఏం పరిస్థితి ఉంది? మరుగుదొడ్డు లేక వేలాది ఈ పాఠశాలల్లో పేపర్లలో మీడియా కథనాలు వచ్చినాయి, లైన్లో నిలబడతా ఉన్నారు. టీచర్లు లేని పాఠశాలల్లో వేలాది పాఠశాలలు ఉన్నాయి. 16,000 టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని మనం సక్రమంగా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసే బదులు కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తా అని నేను అంటా ఉన్నాడు. కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే మంచిదే, మొదలు ఉన్నదాన్ని సరి చేసుకోవాలి కదా. విజ్ఞుడైన పాలకుడు ఏం చేస్తాడు, మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఎంత, దాన్ని జుడిషియస్గా ఎక్కడ పెట్టాలి, ఏ ప్రాజెక్టు మీద పెట్టాలి అనేది మొదలు ఆలోచిస్తాడు. సగం కట్టిన బిల్డింగ్ని పూర్తి చేయడం గొప్పనా, పక్కన ఇంకో 10 అంతస్తుల బిల్డింగ్కి శంకుస్థాపన చేస్తే అది గొప్పనా? అంటే ఒక విజనరీ నాయకత్వం అవసరం ఉన్న తెలంగాణలో కేవలం ఫక్తు రాజకీయాలను అనుసరించి రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి భవిష్యత్ తెలంగాణకు నష్టం జరుగుతుందని మేము అంటా ఉన్నాం. ఇంకొకటి, ఈరోజు గ్రామాల్లో ఉన్న పేద ప్రజలకు కావాల్సింది ఏంది? వైద్యం. ఈరోజు వైద్యం అందుతుందా ఎవరికైనా? ఈరోజు మీరు రిపోర్ట్ తీసుకోండి, ఖమ్మంలో డెంగ్యూ వచ్చి 100,000 మంది గిరిజనులు నేల కొలుగుతూ ఉంటే మౌలిక సదుపాయాలు అక్కడ లేవు. నల్గొండ జిల్లాలో మొత్తం మండలాలు కూడా వ్యానిష్ అయిపోయి, అంటే డెంగ్యూ వచ్చిందని చెప్పి వలసలు కడతా ఉన్నారు అందరూ. ఇప్పుడు స్వైన్ ఫ్లూ విజృంభిస్తూ ఉంది. ఏ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఇప్పటికి కూడా ఇంకా నెలకొల్పలే. కేవలం 3-4 నెలల్లో చేసే పని. అంతెందుకు, గాంధీ ఉస్మానియాల్లో ఇప్పటికి కూడా సిటీ స్కాన్ పనిచేయదు, దానికి టెక్నీషియన్స్ ఉండరు. అంటే ఇంత అధమ స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ ఉన్నది గతంలో ఎప్పుడు కూడా లేదు. అసలు ముఖ్యమంత్రి గారిని కలవడానికి, ఏమైనా సమస్యలు చెప్పడానికి అందుబాటులో లేరు ముఖ్యమంత్రి గారు. మంత్రులకే అపాయింట్మెంట్లు ఇస్తలేరు అని చెప్పి మంత్రులు అంటున్నారు బయట. కేవలము ఒక వ్యక్తి సెంట్రిక్గా మొత్తం అడ్మినిస్ట్రేషన్ నడుస్తూ ఉంది. వికేంద్రీకరణ పేరు మీద రేపు అస్తవ్యస్తంగా జిల్లాలను ఏర్పాటు చేసిండ్రు. 31 జిల్లాలను ఏర్పాటు చేస్తే ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గం 3 జిల్లాల్లో ఉంటుంది. ఇది ఒక పరిపాలనా దక్షుడు చేయాల్సిన పనేనా? 2009లో మండలాలు మొత్తం కూడా ఒక నియోజకవర్గంలో ఉండాలని చెప్పి డిలిమిటేషన్ చేస్తే, ఈరోజు ఉన్న నియోజకవర్గాలను 3 జిల్లాలకు పెడితే అది ఏ రకంగా పరిపాలన దక్షత అవుతుంది? అంటే తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా అనాలోచితమైన నిర్ణయము. కేవలం నాకు ఎలక్షన్లో ఎట్లా బెనిఫిట్ వస్తుంది అన్నది ఒకటే ఒక ప్రైమరీ ఈ కంటెన్షన్ ముందల పెట్టుకొని తీసుకున్న నిర్ణయాలుగా మాకు అనిపిస్తూ ఉన్నాయి. సో అంటే అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైంది అనేది ఇంకొకటి ఉందండి, మీరు అన్న దాంట్లోనే విద్య అయిపోయింది, వైద్యం అయిపోయింది. ఈరోజు ప్రధానమైన సమస్య తెలంగాణలో రైతుల సమస్య. 3 ఏళ్లుగా కరువు కాటకాలతో అల్లాడుతున్న రైతాంగం. మొన్న కొద్దిగా వర్షాలు పడ్డాయి. ఈ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి. రుణమాఫీ చేస్తామని చెప్పి ఇంకా రుణమాఫీ జరగట్లేదు. గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీలు కూడా రద్దు చేసి ₹1 కూడా ఇంతవరకు రైతుకు బెనిఫిట్ చేయలేదు. రైతులేమో పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నారు. కేవలం మెదక్ జిల్లాల్లోనే ఈయన ఫామ్ హౌస్ చుట్టుముట్టున్న గ్రామాల్లోనే 100 మంది ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వాళ్ళ గురించి పరామర్శ చేసిన పాపాన పోలే, ఒక స్వాంతన వచనాలు పలికిన పాపాన పోలే. కరువు వస్తుంది అంటే వర్షాలు బాగా పడ్డాయి కదా, మెటీరియలాజికల్ రిపోర్ట్ ఉంది అని చెప్పి అపహాస్యం చేసిన వ్యక్తులు ఈ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు. అంటే తెలంగాణ సోయి మినిమం కూడా లేకుండా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఎవరికి చుట్టాలైంది అంటే, ఇదివరకు ఏ సంపన్న వర్గాలు పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలతోటే దోస్తానా నడుస్తూ ఉంది ఇప్పటికి కూడా. తెలంగాణ ముందు దయ్యాలు అయిపోయినరు, ఇప్పుడు తెలంగాణ రాగానే వాళ్ళ ఆత్మీయ బంధువులు అయిపోయినరు. అందుకే తెలంగాణ సోయి ప్రభుత్వంలో లేదని చెప్పి మేము అంటా ఉన్నాం. ఐఎమ్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే మహబూబ్ నగర్. ప్లీజ్ వాచ్ మై ఇంటర్వ్యూ ఆన్ iDream.